ప్రాసెస్ ఆఫ్ హార్మనైజేషన్. ఇన్ దట్ లైక్ హార్మనైజేషన్లో మనం ఐసిహెచ్ చూసాం. ఐసిహెచ్ అంటే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఫర్ హార్మనైజేషన్. ఓకే, దాట్ కన్సిస్ట్ ఆఫ్ 4 కేటగిరీస్ ఉంటాయి. లైక్ స్టెప్ 1, 2, 3, 4 ఉన్నాయి. సో దాట్ విల్ 1 by 1 మనం చూసేద్దాం. ఫార్మల్ ఐసిహెచ్ ప్రొసీజర్. ఫార్మల్ ఐసిహెచ్ ప్రొసీజర్ ఫస్ట్ వన్. సెకండ్ వన్ క్యూఏ ప్రొసీజర్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి రివిజన్ ప్రొసీజర్. నెక్స్ట్ ఫోర్త్ వన్ మెయింటెనెన్స్ ప్రొసీజర్. ఫార్మల్ ఐసిహెచ్ ప్రొసీజర్, క్యూఏ ప్రొసీజర్, రివిజన్ ప్రొసీజర్, మెయింటెనెన్స్ ప్రొసీజర్ అనే 4 ఉన్నాయి. ఓకే, ఐసిహెచ్ హార్మనైజేషన్ యాక్టివిటీ చూద్దాం. ICH harmonization activity fall into these 4 categories. Okay, process వచ్చేసరికి ప్రాసెస్ విల్ సీ ద ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫార్మల్ ICH ప్రొసీజర్ అని మాట్లాడుకున్నాం. సో దట్ ఫార్మల్లో ఏముంటాయి, కాన్సెప్ట్ ఉంటుంది. కాన్సెప్ట్ పేపర్ అండ్ బిజినెస్ ప్లాన్ రిక్వైర్డ్. కాన్సెప్ట్ పేపర్ అండ్ బిజినెస్ ప్లాన్ రిక్వైర్, ఏ రిక్వైర్మెంట్స్ ఉంటాయో అవి ఉంటాయి అనమాట. ఇది ఒక ఫ్లో చార్ట్ లాగా చూద్దాం మనం. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ పేపర్ బిజినెస్ ప్లాన్ అనేది ఉంది ఆల్రెడీ. సో దాట్ న్యూ టాపిక్ ఫర్ హార్మనైజేషన్ ప్రొసీజర్. ఓకే, న్యూ టాపిక్ అనేది వచ్చేస్తుంది ఒక హార్మనైజేషన్ ప్రొసీజర్కి. సో దాట్ నెక్స్ట్ క్లాసిఫికేషన్ నీడెడ్ ఫర్ అన్ ఎగ్జిస్టింగ్ ICH గైడ్లైన్. మనం సెకండ్ స్టెప్ చూసేసరికి క్యూఏ ప్రొసీజర్ అని ఉంది. సో క్యూఏ ప్రొసీజర్కి ఏం కావాలి, క్లాసిఫికేషన్ నీడెడ్ ఫర్ అన్ ఎగ్జిస్టింగ్ ICH గైడ్లైన్. ఒక ఎగ్జిస్టింగ్ ICH గైడ్లైన్ ఉంటుంది కదా, సో దాట్ దానికి ఒక క్లాసిఫికేషన్ అనేది కావాలి. లైక్ ఎందుకు, లైక్ కాన్సెప్ట్ పేపర్ రిక్వైర్డ్, దీనికి కూడా కాన్సెప్ట్ పేపర్ రిక్వైర్డ్, బిజినెస్ ప్లాన్ మే బీ రిక్వైర్డ్ ఫర్ సర్టెన్ కేసెస్. ఇక్కడ ఎట్లా కాన్సెప్ట్ పేపర్ బిజినెస్ ప్లాన్ రిక్వైర్డో ఇక్కడ కూడా కాన్సెప్ట్ పేపర్ రిక్వైర్డ్, బిజినెస్ ప్లాన్ మే బీ రిక్వైర్డ్ ఫర్ ద సర్టెన్ కేసెస్. ఇన్ సర్టెన్ కేసెస్ యూజ్ అయితే. నెక్స్ట్ మనం ఏం మాట్లాడుకున్నాం, రివిజన్ మాట్లాడుకున్నాం. సో ద రివిజన్ ప్రొసీజర్కి దీస్ ఆర్ 2 అకార్డింగ్ టు ద రివిజన్ ప్రొసీజర్స్. ఏవేవి ఇవి, లైక్ కంటెంట్ ఆఫ్ అన్ ఎగ్జిస్టింగ్, ఇక్కడ ఎగ్జిస్టింగ్ ICH గైడ్లైన్ ప్రకారం క్లాసిఫికేషన్ చేస్తాం. ఇక్కడ కంటెంట్ ఉంటుంది, కంటెంట్ ఆఫ్ అన్ ఎగ్జిస్టింగ్ ICH గైడ్లైన్ ప్రకారం కంటెంట్ ఉంటుంది. నెక్స్ట్ గైడ్లైన్స్ అవుట్ ఆఫ్ డేట్ ఆర్ నో లాంగర్ వ్యాలిడ్. ఇక్కడ మనకి ఎలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ కావాలి అంటే లైక్ ఎగ్జిస్టింగ్ ICH గైడ్లైన్స్ ప్రకారం ఉండాలి, బట్ గైడ్లైన్స్ అవుట్ ఆఫ్ డేట్ ఆర్ నో లాంగర్ వ్యాలిడీ తీసుకుంటాం. అసలు అలాంటివి తీసుకున్న తర్వాత దట్ న్యూ ఇన్ఫర్మేషన్ టు బి యాడెడ్. న్యూ ఇన్ఫర్మేషన్ ఏం చేస్తున్నాం, లైక్ ఎగ్జిస్టింగ్ ICH గైడ్లైన్స్కి యాడ్ చేయాల్సినవి పాతి ఏమున్నాయి, లైక్ అవి వ్యాలిడ్ కావు. సో దాట్ నెక్స్ట్ న్యూగా తీసుకున్నాం. సో దాట్ రివిజన్ ప్రొసీజర్స్లో ఇవి. సో ఇక్కడ కూడా కాన్సెప్ట్ పేపర్ ఈజ్ రిక్వైర్డ్. నెక్స్ట్ మెయింటెనెన్స్ ప్రొసీజర్. ఈ మెయింటెనెన్స్ ప్రొసీజర్లో ఏముంటుంది, మెయింటెనెన్స్ ప్రొసీజర్ పేర్లో ఏం తెలుస్తుంది, మెయింటైన్ చేయాలి. ఓకే, ఇక్కడ చేంజ్ టు బి మేడ్, చేంజెస్ చేస్తారు. చేంజెస్ ఎదర్ లైక్ QC3 ప్రకారంగా, లేదా గైడ్లైన్స్ ప్రకారం QC3 గైడ్లైన్స్ ప్రకారంగా, ఆర్ M2 రికమెండేషన్స్ ప్రకారంగా, లైక్ మెయింటెనెన్స్ కోసం. ఓకే, ఆఫ్టర్ దాట్ ఇంకేం కావాలి, లైక్ దాట్ షుడ్ కంటైన్ ప్రపోజల్ కాన్సెప్ట్స్ కావాలి. ప్రాసెస్ ఫర్ ద హార్మనైజేషన్ ఇన్ దట్ మెయింటెనెన్స్ ప్రొసీజర్కి ఒక ప్రపోజల్ కావాలి. పేపర్ రిక్వైర్డ్ లైక్ QC3 మెయింటెనెన్స్ కోసం, and no concept paper required for MC2 recommendation maintenance. Okay, ఇక్కడ that should contain proposal concept paper required for the QC3కి ఒక పేపర్ కావాలి, బట్ దీనికి M2కి ఏం అవసరం లేదు, M2కి. సో దాట్ రికమెండేషన్ మెయింటెనెన్స్ కోసం ఇలా కావాలి. నెక్స్ట్ విల్ సీ ద QSEM అని కూడా పెట్టుకొని QSEM గైడ్లైన్స్ ప్రకారంగా ఏమేమి ఉంటాయి. Quality, safety, efficacy, multidisciplinary. Okay, this is Q stands for quality, S stands for safety, E stands for efficacy, M stands for multidisciplinary. Okay, నెక్స్ట్ విల్ సీ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చేసరికి Q సిరీస్ గైడ్లైన్స్లో మనకి 1 నుంచి చాలా ఉంటాయి. లైక్ విల్ సీ 1 by 1. ఫస్ట్ Q1 చూద్దాం. Q1 దేనికి పనికి వస్తుంది అంటే స్టెబిలిటీ కోసం మనకు వస్తుంది. దాంట్లో చాలా సబ్ టైప్స్ ఉన్నాయి, ఇది ఇంపార్టెంట్ కాబట్టి విల్ కవర్ దిస్. సో సబ్ పార్ట్స్ వచ్చేసరికి ఎన్ని ఉన్నాయి, లైక్ Q1A, Q1B, C, D, E, F. ఓకే, మనం ఏ చూద్దాం ఫస్ట్. ఏ అంటే స్టెబిలిటీ టెస్టింగ్ ఆఫ్ న్యూ డ్రగ్. ఇక్కడ మనం స్టెబిలిటీ టెస్టింగ్ చేస్తాం. స్టెబిలిటీ టెస్టింగ్ దేనికోసం, ఒక న్యూ డ్రగ్ కోసం. ఓకే, న్యూ డ్రగ్ ఒక కొత్త డ్రగ్ ఉందనుకో దాన్ని స్టెబిలిటీ టెస్టింగ్ చేస్తాం, సబ్స్టాన్సెస్ అండ్ ప్రోడక్ట్స్ కోసం. ఓకే, నెక్స్ట్ Q1B, 1A అయిపోయింది, 1B చూద్దాం ఇప్పుడు.
ఫోటో స్టెబిలిటీ టెస్టింగ్ ఆఫ్ అ న్యూ డ్రగ్ సబ్స్టాన్సెస్ అండ్ ప్రోడక్ట్స్. ఫోటో అంటే లైట్ స్టెబిలిటీ, ఓకే, ఇక్కడ స్టెబిలిటీ టెస్టింగ్ ఫర్ న్యూ డ్రగ్స్, ఇక్కడ ఏమో ఫోటో స్టెబిలిటీ చేస్తాం. నెక్స్ట్ Q1C స్టెబిలిటీ టెస్టింగ్ చేస్తాం ఫర్ ఎందుకు, న్యూ డ్రగ్ డోసేజ్ ఫార్మ్స్ కోసం, స్టెబిలిటీ టెస్టింగ్ ఫర్ న్యూ డోసేజ్ ఫార్మ్స్, ఓకే, న్యూ డోసేజ్ ఫార్మ్స్ కొరకు, ఓకే. నెక్స్ట్ D చూద్దాం. D అంటే ఏంటి, D ఫర్ బ్రాకెటింగ్ అండ్ మ్యాట్రిక్సింగ్ డిజైన్స్, బ్రాకెటింగ్ అండ్ మ్యాట్రిక్సింగ్ డిజైన్స్ కోసం ఫర్ స్టెబిలిటీ టెస్టింగ్ ఆఫ్ ఎ న్యూ డ్రగ్ ఫర్ సబ్స్టాన్సెస్ అండ్ ప్రోడక్ట్స్, ఓకే. నెక్స్ట్ E చూద్దాం. E అంటే ఎవాల్యూషన్ ఆఫ్ స్టెబిలిటీ డేటా, స్టెబిలిటీ డేటాని ఎవాల్యుయేట్ చేస్తారు, లైక్ దాని గురించి టెస్ట్ చేస్తారు. నెక్స్ట్ Fలో ఏముంటుంది, స్టెబిలిటీ డేటా ప్యాకేజ్ ఫర్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్స్ 3 and 4 గురించి, ఈ స్టెబిలిటీ డేటా ప్యాకేజ్లో రిజిస్ట్రేషన్ అప్లికేషన్ గురించి ఉంటుంది అన్నమాట, 3 and 4 కోసం. ఇక్కడ Fలో స్టెబిలిటీ డేటా ప్యాకేజ్ ఫర్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్స్ అంటే దానికోసం రిజిస్ట్రేషన్ అప్లికేషన్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ విల్ సీ ద Q2 అంటే అనలిటికల్ వ్యాలిడేషన్. అనలిటికల్ వ్యాలిడేషన్ అంటే ఏంటంటే ఏరియా ఏమేమి కవర్ అవుతుంది ఏరియాలో అంటే వ్యాలిడేషన్ ఆఫ్ అనలైటికల్ ప్రొసీజర్స్, అంటే డిఫరెంట్గా ఉంటాయి, లైక్ ఒక్కొక్కటి డిఫరెంట్గా ఉంటాయి. విల్ చెక్ లైక్ Q14 దాకా ఉన్నాయి మనకు, మనం ఒక్కొక్కటి చెక్ చేసుకుందాం. వ్యాలిడేషన్ ఆఫ్ అనలైటికల్ ప్రొసీజర్స్, ఓకే, దాన్ని చెక్ చేస్తాం అనమాట. నెక్స్ట్ 3 చూద్దాం. Q3లో ఇంప్యూరిటీస్ చూస్తాం. ఇంప్యూరిటీస్ మనం దీంట్లో చూద్దాం. మళ్ళీ 3 ABCD ఉన్నాయి, D వరకు చూద్దాం. నెక్స్ట్ లైక్ ఏలో ఏముందంటే లైక్ Q3Aలో ఇంప్యూరిటీస్ ఆఫ్ ఎ న్యూ డ్రగ్ సబ్స్టాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ Bలో ఇంప్యూరిటీస్ ఇన్ న్యూ డ్రగ్ ప్రోడక్ట్స్, ఫస్ట్ సబ్స్టాన్సెస్ సెకండ్ ప్రోడక్ట్స్. నెక్స్ట్ థర్డ్లో వచ్చేసి లైక్ Cలో Q3Cలో లైక్ గైడ్లైన్స్ ఫర్ ద రెసిడ్యువల్ సాల్వెంట్స్ ఉంటాయి, అంటే సాల్వెంట్స్ యొక్క లైక్ ఎలా ఉండాలి గైడ్లైన్స్ అనేవి ఉంటాయి అనమాట, రెసిడ్యువల్ గైడ్లైన్స్, ఓకే, గైడ్లైన్స్ ఫర్ ద రెసిడ్యువల్ సాల్వెంట్స్. నెక్స్ట్ Q3Dలో గైడ్లైన్స్ ఫర్ ద ఎలిమినెంటల్ ఇంప్యూరిటీస్ సారీ, ఓకే. నెక్స్ట్ 4లో చూద్దాం. 4లో ఏముంటుంది అంటే లైక్ ఫార్మకోపియస్ గురించి ఉంటుంది. అలా A and B రెండే ఉన్నాయి. సో దాట్ ఇక్కడ A అంటే ఫార్మకోపియల్ హార్మనైజేషన్ గురించి ఉంటుంది. B అంటే ఎవాల్యుయేషన్ అండ్ రికమెండేషన్ ఆఫ్ ఫార్మకోపియల్ టెక్స్ట్ ఫర్ యూజింగ్ ద ICH రీజియన్స్ లైక్ యూరప్, జపాన్ అండ్ USలో లైక్ ఈ రీజియన్స్లో యూజ్ చేసే ఫార్మకోపియల్ టెక్స్ట్ అండ్ దాట్ రికమెండేషన్స్ ఫర్ ద ఎవాల్యుయేషన్స్ అనేవి చెప్తారనమాట. లైక్ ఈ ప్లేసెస్లో యూజ్ చేసే ఫార్మకోపియల్ టెస్ట్ అవి ఎవాల్యుయేషన్కి యూజ్ అవుతాయి, ఓకే. నెక్స్ట్ Q5 చూద్దాం. Q5 ఎందుకు పనికి వస్తుంది అంటే క్వాలిటీ ఆఫ్ బయాలజికల్ ప్రోడక్ట్స్ యొక్క క్వాలిటీ డిటర్మైన్ చేయడానికి పనికి వస్తుంది. ఇలా మనకి ఈ వరకు ఉన్నాయి, A to E, ఓకే. 1 by 1 చూద్దాం. ఏలో వైరల్ సేఫ్టీ ఎవాల్యుయేషన్ ఆఫ్ బయోటెక్నాలజీ ప్రోడక్ట్స్, ఇక్కడ వైరల్ సేఫ్టీ ఎవాల్యుయేషన్ చేస్తారు. సో దట్ వైరల్గా ఉంటే ప్రోడక్ట్ మనకి పనికిరాదు. సో దట్ ఎవాల్యుయేషన్ చేసి బయోటెక్నాలజీ ప్రోడక్ట్స్ యూజ్ చేసి డెరైవ్డ్ ఫ్రమ్ ద సెల్ లైన్ ఆఫ్ హ్యూమన్ ఆర్ యానిమల్ ఒరిజిన్ లైక్ వ్యాక్సిన్స్లో ఇది యూజ్ చేస్తారు, ఓకే. ఇక్కడ ఏం మాట్లాడుకున్నాం, Q5Aలో ఇక్కడ వ్యాక్సిన్స్, ఓకే, యానిమల్ ఒరిజిన్స్ అక్కడ, ఓకే, అట్లా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ Q5Bలో ఏముంటుందంటే అనాలిసిస్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కన్స్ట్రక్ట్ ఇన్ సెల్స్ యూజ్డ్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ rDNA డెరైవ్డ్ ప్రోటీన్ ప్రొడక్ట్స్, అంటే దీంట్లో అనాలిసిస్ చేస్తాం అనమాట, ఎక్స్ప్రెస్ చేస్తాం. అనాలిసిస్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కన్స్ట్రక్షన్ ఇన్ సెల్స్ యూజ్డ్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ rDNA ప్రొడక్షన్ కోసం యూజ్ చేస్తారు. rDNA ఒక టైప్ ఆఫ్ ప్రోటీన్, సో దట్ డెరైవ్డ్ ప్రోటీన్ ప్రోడక్ట్స్ కోసం ఈ 5B అనేది వాడతారు. సో C చూద్దాం. Cలో లైక్ స్టెబిలిటీ టెస్టింగ్ ఆఫ్ బయోటెక్నాలజికల్ అండ్ బయాలజికల్ కాంపోనెంట్స్, ఇక్కడ మొత్తం బయోటెక్నాలజీ అని ఉంది. సో ద బయాలజీ అనేది రాసేసుకోండి మొత్తం. నెక్స్ట్ దాని గురించి డెరైవ్డ్ అయిన ప్రోడక్ట్స్ ఉంటాయి అన్నమాట, ఓకే. నెక్స్ట్ Dలో ఏముంది, డెరివేషన్ ఉంది. క్యారెక్టరైజేషన్ ఆఫ్ సెల్ సబ్స్ట్రేట్ యొక్క క్యారెక్టరైజేషన్ అండ్ యూజ్ ఫర్ ద ప్రొడక్షన్కి యూజ్ చేస్తారు లైక్ బయాలజికల్ అండ్ బయోటెక్నాలజికల్ ప్రోడక్ట్స్ గురించి ఉంటుంది. ఈలో ఇది చాలా కష్టంగా ఉంటుంది, లైక్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా ఉంటాయి. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిందే, లైక్ అంతే, లైక్ బట్టి పెట్టాల్సిందే. నెక్స్ట్ ఈలో చూద్దాం. ఈలో కంపాటబిలిటీ ఆఫ్ బయోటెక్నాలజికల్ ప్రోడక్ట్స్ సబ్జెక్ట్ టు ద చేంజెస్ అండ్ దర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, ఇక్కడ
ఇక్కడ కంపాటబిలిటీ ఆఫ్ బయాలజికల్ అండ్ బయోటెక్నాలజికల్ ప్రోడక్ట్స్, బయాలజికల్ ప్రోడక్ట్స్ అండ్ బయోటెక్నాలజికల్ ప్రోడక్ట్స్ దీన్ని కంపేర్ చేసి సబ్జెక్ట్ చేంజెస్, దాంట్లో చేంజెస్ ఏమైనా ఉన్నాయా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో అనేది చెక్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు సి లైక్ ఇక్కడ ఈ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ Q6 చూద్దాం. Q6లో స్పెసిఫికేషన్స్ ఉంటాయి అనమాట. A and B చూద్దాము. A and Bలో టెస్ట్ ప్రొసీజర్, ఫస్ట్ ఏలో టెస్ట్ ప్రొసీజర్స్ అండ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ఎ క్రైటీరియా ఫర్ న్యూ డ్రగ్ సబ్స్టాన్స్, ఒక న్యూ డ్రగ్ సబ్స్టాన్స్ యొక్క ప్రొసీజర్, దాని యాక్సెప్టెన్స్ క్రైటీరియా చూస్తాము. న్యూ డ్రగ్ ప్రోడక్ట్స్, కెమికల్ సబ్స్టాన్సెస్ చూస్తాము. లైక్ బీలో చూద్దాం. ఇప్పుడు బీలో టెస్టింగ్ ప్రొసీజర్ ఉంటుంది సేమ్ దానిలాగానే, లైక్ యాక్సెప్టెన్స్ సేమ్ దానిలాగానే యాక్సెప్టెన్స్ క్రైటీరియా ఫర్ అక్కడ న్యూ డ్రగ్స్ కదా, ఇక్కడ బయోలాజికల్ అండ్ బయోటెక్నాలజికల్ ప్రోడక్ట్స్, అక్కడ న్యూ డ్రగ్ సబ్స్టాన్సెస్, న్యూ డ్రగ్ ప్రోడక్ట్స్, ఇక్కడ బయాలజికల్ అండ్ బయోటెక్నాలజికల్ ప్రోడక్ట్స్. నెక్స్ట్ Q7 చూద్దాం. ఫర్ ఇది GMPలో యూజ్ చేస్తారు. లైక్ GMP అంటే గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ ఫర్ API, యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్. నెక్స్ట్ వచ్చేసరికి 8 చూద్దాం. 8 అంటే ఫార్మాస్యూటికల్ డెవలప్మెంట్. ఫార్మాస్యూటికల్ డెవలప్మెంట్ అంటే డైరెక్ట్ ఫార్మాస్యూటికల్ డెవలప్మెంట్. ఈ 8 డెవలప్మెంట్ ఒక 8 డెవలప్మెంట్ అలా. నెక్స్ట్ 9 వచ్చేసరికి క్వాలిటీ రిస్క్స్ మేనేజ్మెంట్ తగ్గించడానికి యూజ్ చేస్తారు. 10 వచ్చేసరికి ఫార్మాస్యూటికల్ క్వాలిటీ సిస్టమ్. నెక్స్ట్ 11 వచ్చేసరికి డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ డ్రగ్ సబ్స్టాన్సెస్, డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ డ్రగ్ సబ్స్టాన్సెస్లో 11. 12 వచ్చేసరికి లైఫ్ సైకిల్ ఆఫ్ మేనేజ్మెంట్, లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్లో ఇది యూజ్ చేస్తారు 12. నెక్స్ట్ 13 కంటిన్యూస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ డ్రగ్ సబ్స్టాన్సెస్ అండ్ డ్రగ్ ప్రోడక్ట్స్ కోసం ఈ 13 వాడతారు, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ డ్రగ్ సబ్స్టాన్సెస్ అండ్ డ్రగ్ ప్రోడక్ట్స్ కంటిన్యూస్గా. నెక్స్ట్ 14 వచ్చేసరికి అనలిటికల్ ప్రోడక్ట్స్ అండ్ డెవలప్మెంట్ కోసం 14 వాడతారు. ఓకే, సో వీ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ Q సిరీస్ గైడ్లైన్స్. సో చాలా ఉంటాయి, లైక్ వీ షుడ్ అంతే. నెక్స్ట్ విల్ సీ ద ICH స్టెబిలిటీ టెస్టింగ్ గైడ్లైన్స్. ICH అంటే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఫర్ హార్మోనైజేషన్. సో దాని స్టెబిలిటీ టెస్టింగ్ గైడ్లైన్స్ చూద్దాము. లైక్ దీస్ గైడ్లైన్స్ ఆర్ అడాప్టెడ్ ఇన్ ఎప్పుడు 1993లో అడాప్ట్ చేసుకున్నారంట. ఆఫ్టర్ రివిజన్ అండ్ అప్డేషన్ తర్వాత లైక్ కరెంట్ వర్షన్ ఎప్పుడు లైక్ కాల్డ్ యాజ్ QA1లో అడాప్ట్ చేశారు. లైక్ దాట్ యూజ్ చేశారు. లైక్ సిన్స్ 2003లో కొత్త వర్షన్ వచ్చిందంట. దీస్ గైడ్లైన్స్ లైక్ ఎందుకు అంటే లైక్ హార్మోనైజ్ డ్రగ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని హార్మోనైజ్ చేస్తుంది అన్ని డ్రగ్స్, లైక్ US, జపాన్, యూరోప్ అంటే లైక్ యూరోపియన్ యూనియన్ మొత్తం. లైక్ దిస్ యూ మీన్ ద డ్రగ్ రిజిస్టర్డ్ ఇన్ వన్ ఆఫ్ దీస్ రీజియన్ విల్ నాట్ రిక్వైర్ రిపీటెడ్ స్టెబిలిటీ టెస్టింగ్. ఈ ప్లేసెస్లో US, జపాన్, యూరోప్లో ఏదైనా డ్రగ్ రిజిస్టర్ అయింది, డ్రగ్ తయారైంది, దాని రిజిస్ట్రేషన్ అయింది అంటే మళ్ళీ రిపీటెడ్గా స్టెబిలిటీ టెస్టింగ్సే అవసరం లేదు. వెన్ సోల్డ్ విత్ ద అదర్ 2 రీజియన్స్, లైక్ ఈ 3 రీజియన్స్లో ఒక దాంట్లో ఎక్కడైనా టెస్ట్ అయిందంటే ఇంకో 2 రీజియన్లో అతను లైక్ కళ్ళు మూసుకొని తీసుకుంటారు అనమాట. స్టెబిలిటీ టెస్టింగ్సే అవసరం లేదు. తర్వాత స్టెబిలిటీ టెస్టింగ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ థింగ్ బికాస్ ఎందుకు అంటే డ్రగ్ ప్రోడక్ట్ మస్ట్ స్టేబుల్గా ఉండాలి డ్రగ్ అనేది. సో వన్ ఇట్ అడ్మినిస్టర్ టు పేషెంట్కి అడ్మినిస్టర్ చేసినప్పుడు స్టేబుల్గా ఉండాలి, అది మంచిగా ఉండాలి. సో దాట్ దాని ఎఫికసీ ప్రొడక్ట్స్ అనేది చూపిస్తుంది లైక్ యాక్టివిటీ. ఇఫ్ అన్స్టేబుల్ ప్రోడక్ట్ డిగ్రేడేట్స్ ఇంటూ టాక్సిక్ మెటాబోలైట్స్, అన్స్టేబుల్ తీసుకుంటే ఏమవుతుందంటే టాక్సిక్ మెటాబోలైట్స్ని ఇస్తుంది. సో దాట్ యాక్టివిటీ అనేది తగ్గిపోతుంది అండ్ ద డ్రగ్ రెడ్యూసెస్ టు ద బిలో 85% బిలో కంటే వెళ్ళిపోతుందంట. లేబుల్ క్లెయిమ్స్, అది లేబుల్ మీద కూడా సమ్టైమ్స్ రాసుండి ఉంటుంది, డ్రగ్ రెడ్యూసెస్ బిలో 85% యాక్టివిటీ అనేది ఉన్నది. ఇంకా నెక్స్ట్ దేర్ కెన్ బి సీరియస్ థెరపీ ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయి. దట్ మే ఈవెన్ రీచ్ టు ద డెత్, సమ్టైమ్స్ డెత్ కూడా లీడ్ చేస్తుంది. సో దట్ స్టెబిలిటీ చాలా ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి భయ్యా. నెక్స్ట్ స్టెబిలిటీ టెస్టింగ్ ప్రొవైడ్స్ డేటా. స్టెబిలిటీ టెస్టింగ్ ఒక డేటాని ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకు? చూస్ ద ఫార్ములేషన్, ఒక ఫార్ములేషన్ చూస్ చేసుకోవడానికి. సో స్టెబిలిటీ అంటే మంచి ఫార్ములేషన్ అది. సో లైక్ స్టెబిలిటీ టెస్టింగ్ కోసం లైక్ మనకు పారామీటర్స్ అనే ఫార్ములేషన్స్ అనేవి చూస్ చేసుకోవాలి. లైక్ పారామీటర్స్, ఎక్సిపియన్స్ and right container and closure system, like ensure that safety, effective quality of product that can be retain activity throughout the shelf life మొత్తం కూడా లైక్ అట్నే మంచిగా సేఫ్, ఎఫికసీ అండ్ క్వాలిటీ ఉండాలంటే లైక్ అన్నిటిని చూసుకోవాలి. లైక్ ఫార్ములేషన్, పారామీటర్స్, ఎక్సిపియన్స్, ఇంకా రైట్ కంటైనర్స్, దాని క్లోజర్స్ అన్ని చెక్ చేసుకోవాలి. ఓకే,
the stability testing data must provide information about how drug molecule changes. Stability testing data అనేది లైక్ అన్ని డేటాని ప్రొవైడ్ చేయాలి, లైక్ మస్ట్ ప్రొవైడ్ ద ఇన్ఫర్మేషన్ మొత్తం ప్రొవైడ్ చేయాలి. లైక్ దాంట్లో ఏముండాలి అంటే డ్రగ్ మాలిక్యూల్ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, మనకి చేంజెస్ జరిగితే లైక్ ఓవర్ టైమ్ లైక్ అండర్ డిఫరెంట్ కండిషన్స్, స్టోరేజ్ కండిషన్స్లో ఎట్లా మారుతుంది, లైక్ దిస్ గివెన్స్ లో లైట్లో ఎలా ఉంటుంది, హీట్లో ఎలా ఉంటుంది, హ్యూమిడిటీ కండిషన్స్లో ఎలా ఉంటుంది, లైక్ విచ్ ఇన్ఫ్లుయెన్స్ ద కెమికల్ నేచర్. సో దట్ లైక్ లో లైట్, హీటు, హ్యూమిడిటీ, pH అన్నిట్లో చేంజ్ చేస్తే లైక్ కెమికల్ నేచర్ చేంజ్ అవుతుంది. సో దట్ విచ్ ఇన్ఫ్లుయెన్స్ ద ప్రోడక్ట్ కదా. సో దట్ అంత డేటా మస్ట్ ప్రొవైడెడ్, ద స్టెబిలిటీ టెస్టింగ్ డేటా మస్ట్ బి ప్రొవైడెడ్. డ్రగ్ విచ్ ఇస్ అన్స్టేబుల్గా ఉందనుకోండి, డ్రగ్ అన్స్టేబుల్గా ఉంటే విత్ రిక్వైర్ ద నీడ్ స్పెసిఫిక్ స్టోరేజ్ కండిషన్. అన్స్టేబుల్గా ఉంటుందంటే ముందే తెలుసుంటే దాని స్పెసిఫిక్ స్టోరేజ్ కండిషన్స్ ముందే తెలుసుంటే ఆ స్పెసిఫిక్ స్టోరేజ్ కండిషన్స్లో పట్టేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి టైప్స్ ఆఫ్ స్టెబిలిటీ టెస్టింగ్స్లో మనం చూద్దాం. లైక్ ఒక 4 ఉన్నాయి. రియల్ టైమ్ టెస్టింగ్, ఓకే. ఫస్ట్ వచ్చేసరికి రియల్ టైమ్ టెస్టింగ్. సెకండ్ వచ్చేసరికి యాక్సిలరేటెడ్ స్టెబిలిటీ టెస్టింగ్. ఫస్ట్ రియల్ టైమ్ టెస్టింగ్, సెకండ్ యాక్సిలరేటెడ్ స్టెబిలిటీ టెస్టింగ్, థర్డ్ వచ్చేసరికి రీటైన్డ్ స్టెబిలిటీ టెస్టింగ్. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి సైక్లిక్ టెంపరేచర్ స్ట్రెస్ టెస్టింగ్. ఇన్ రియల్ టైమ్ టెస్టింగ్ దిస్ ఇన్వాల్వ్స్ టెస్టింగ్ ఆఫ్ డ్రగ్ ప్రోడక్ట్స్ ఫర్ అ లాంగర్ డ్యూరేషన్. ఇక్కడ డ్రగ్ ప్రోడక్ట్స్ని మనం లాంగర్ డ్యూరేషన్లో టెస్ట్ చేస్తాం, రియల్గా కదా, సో లాంగ్ టైం పడుతుంది. టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద మ్యాక్సిమం ప్రోడక్ట్ డిగ్రేడేషన్. ఇక్కడ మ్యాక్సిమం డ్రగ్ ప్రోడక్ట్ డిగ్రేడేషన్ ఎక్కడ జరుగుతుంది అనేది రియల్గా మనం తెలుసుకుంటాం. స్టోర్డ్ యాజ్ రికమెండేషన్లో స్టోర్ చేస్తారు. నెక్స్ట్ యాక్సిలరేటెడ్ స్టెబిలిటీ స్టడీ చూద్దాం. హియర్ ద ప్రోడక్ట్ ఈజ్ సబ్జెక్టెడ్ టు ద స్ట్రెస్కి సబ్జెక్ట్ చేస్తారు, లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ higher temperatures, moistures, pH, packing conditions to the steady degradation profile. స్టడీ డిగ్రేడేషన్ ప్రొఫైల్ ప్రకారంగా లైక్ ఎలా ఉండాలో లైక్ అలా లైక్ సమ్ చేంజెస్ చేస్తారు, రియల్ కాకుండా సమ్ ఎక్సలరేటెడ్ అనమాట, యాక్సిలరేషన్ చేసి. సో దట్ అండ్ ఫాస్ట్ ప్రొసీజర్. నెక్స్ట్ రీటైన్డ్ శాంపుల్ స్టెబిలిటీ టెస్టింగ్. అండ్ రీటైన్డ్ శాంపులింగ్ స్టెబిలిటీ టెస్టింగ్లో ఏమవుతుందంటే దిస్ టెస్టింగ్ రీటైన్డ్ శాంపిల్స్, ఇక్కడ రీటైన్డ్ శాంపిల్స్ వాడతాం ఫ్రమ్ ఈచ్ బ్యాచ్ అండ్ హ్యాస్ బీన్ టు సెంట్ ఇన్ ద మార్కెట్లో మనం ఒక్కొక్క బ్యాచ్ నుంచి ఒక్కొక్కటి తీసుకొని లైక్ టెస్ట్ చేస్తాం అన్నమాట. లైక్ బ్యాచ్లో లైక్ చాలా ఉంటాయి, సో ఒక బ్యాచ్ నుంచి ఒకటి తీసుకొని దాని శాంపుల్ తీసుకొని మనం టెస్ట్ చేస్తాం రీటైన్డ్ స్టెబిలిటీ టెస్టింగ్లో, శాంపిల్స్ టెస్టింగ్లో, ఓకే. నెక్స్ట్ సైక్లిక్ టెంపరేచర్ స్ట్రెస్ టెస్టింగ్. ఇక్కడ నాట్ రొటీన్లీ యూజ్డ్ అంట. ఇట్ ఇన్వాల్వ్ సబ్జెక్టింగ్ ద ప్రోడక్ట్ త్రూ ద టెంపరేచర్ స్ట్రెస్లో పెడతారు ఇన్ అ వే టు మిమిక్ లైక్లీ టు ద మార్కెట్ స్టోరేజేషన్ కండిషన్స్ లాగానే ఇక్కడ మనం మిమిక్ చేస్తాం అన్నమాట. మార్కెట్లో ఇట్లా పెడేయడం వల్ల కానీ లైక్ నార్మల్గా సన్కి ఎక్స్పోజ్ అవుతాయి, లైక్ నార్మల్గా ఇప్పుడు ఫార్మసీలో పడితే ఎలా టెంపరేచర్స్ ఉంటాయో లైక్ అట్లాంటి లైక్ మార్కెట్లో ఉండే టెంపరేచర్స్ మిమిక్ చేస్తారు. సో దాట్ ఇక్కడ టెంపరేచర్ స్ట్రెస్ అలా పెడితే లైక్ సైక్లిక్ టెంపరేచర్ స్ట్రెస్ టెస్టింగ్లో మనకి తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ తర్వాత స్టెబిలిటీ టెస్టింగ్ ప్రోటోకాల్ గురించి మాట్లాడుకుందాం. కానీ ఈ స్టెబిలిటీ టెస్టింగ్ ప్రోటోకాల్లో లైక్ ఇది గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం, ICH గైడ్లైన్స్ ప్రకారం లైక్ ఇది ఒక ప్రోటోకాల్ అనమాట. అన్ని ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది, లైక్ ఎలా ఉండాలి అనేది చెప్తుంది అనమాట. లైక్ ఎక్కడెక్కడ ఎలా ఉండాలి, లైక్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏంటి, స్టెబిలిటీ కండిషన్స్ ఏంటి. టెస్టింగ్ అంటే ఇక్కడ మనం ఆల్రెడీ టెస్టింగ్ చేసాం, టైప్స్ చేసాం, లైక్ ప్రోటోకాల్ ప్రకారంగా ఏముంటాయో తర్వాత చూద్దాం. నెక్స్ట్ విల్ సీ ద క్వాలిటీ బై డిజైన్ అంటే హై క్వాలిటీ ఫార్మాస్యూటికల్ డ్రగ్ ప్రోడక్ట్ తీసుకుంటాం. ఒక హై క్వాలిటీ ఫార్మాస్యూటికల్ డ్రగ్ ప్రోడక్ట్ తీసుకొని ద ప్రొడక్ట్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ కంటామినేషన్. ఇక్కడ కంటామినేషన్ ఉండకూడదు. లైక్ ఆ క్వాలిటీ ఒక డ్రగ్ తీసుకున్నాం కదా, సో అది కంటామినేషన్ ఉండకూడదు అనమాట. కంటామినేషన్ లేకుండా రిలయబుల్ ఇన్ డ్రగ్ డెలివరింగ్ థెరపీటిక్ బెనిఫిట్స్ ప్రామిస్డ్ యాజ్ ఇన్ ద లేబుల్ మీద ఎట్లుందో లైక్ అలాంటివి ఉండాలి అనమాట. అది తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే లైక్ ఇక్కడ మనం అంటే ప్రొడ్యూస్ చేస్తాం అనమాట. ఈ హై క్వాలిటీ ఫార్మాస్యూటికల్ డ్రగ్ ప్రోడక్ట్ ఫ్రీ ఫ్రమ్ కంటామినేషన్ యాజ్ పర్ దట్ చూస్తాం. క్వాలిటీ బై డిజైన్లో చెక్ చేస్తాం. లేబుల్ మీద కూడా లైక్ అలా ఉందో లేదో అని మనం టెస్ట్ చేస్తాము. లోపల ప్రోడక్ట్ బయట లేబుల్ టెస్ట్ ఓకే చెక్ చేస్తాం. ఓకే, లైక్ డాక్టర్ జోసెఫ్ ఎం జురాన్ అనే అతను ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు ఈ కాన్సెప్ట్ ఆఫ్ క్వాలిటీ బై డ్రగ్ డిజైన్. ఓకే, ఈ క్వాలిటీ బై డిజైన్ QBD అంటారు అనమాట. సో దాట్ ఇతను ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు.
హీ ప్రపోజ్డ్ దట్ క్వాలిటీ షుడ్ బి డిజైన్డ్ ఇంటూ అ ప్రోడక్ట్. ఒక ప్రోడక్ట్లో క్వాలిటీ అనేది ఉండాలి అని చెప్పిండు, క్వాలిటీ అనేది డిజైన్ చేయాలని చెప్పిండు ఒక ప్రోడక్ట్లో. సో దాట్ మోస్ట్ క్వాలిటీ క్రైసిస్ అండ్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు ద వే దట్ ప్రోడక్ట్ డిజైన్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. డిజైన్ని బట్టి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్తుండు. సో దట్ ఎలిమెంట్స్ ఆఫ్ క్యూబిడి చూద్దాము. క్వాలిటీ బై డిజైన్ ఎలిమెంట్స్ ఏముంటాయంటే డిఫైనింగ్ అండ్ ఆబ్జెక్టివ్. ఫస్ట్ డిఫైనింగ్ ద డిజైర్డ్ పర్ఫార్మెన్స్ని డిజైన్ చేస్తాం. ఒక ప్రోడక్ట్ని ఒక పర్ఫార్మెన్స్ని డిజైన్ చేసి తర్వాత ఐడెంటిఫై చేస్తారు. లైక్ ప్రోడక్ట్ ఎలా ఉంది, దాని క్వాలిటీ, టార్గెట్ ఏంటి, ఇలా ప్రోడక్ట్ యొక్క ప్రొఫైల్ చూస్తాం. దాన్ని QTPP అంటారు. సో దాట్ క్వాలిటీ, టార్గెట్, ప్రోడక్ట్ ప్రొఫైల్. క్వాలిటీ, టార్గెట్, ప్రోడక్ట్ ప్రొఫైల్. ఇక్కడ మనం దీన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత కన్సిడర్ లైక్ దాట్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుంటారు, రైట్. రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ బట్టి సమ్ చేంజెస్ ఉంటాయి. నెక్స్ట్ డోసేజ్ ఫామ్ని బట్టి కూడా ఉంటాయి కదా. నెక్స్ట్ బయో అవైలబిలిటీ బట్టి కూడా సమ్, ఇవన్నీ అనమాట. మనం ఒక్కొక్క దాన్ని బట్టి ఒక్కొక్కటి ఉంటుంది. నెక్స్ట్ స్ట్రెంగ్త్, నెక్స్ట్ స్టెబిలిటీ, ఓకే. నెక్స్ట్ అండ్ స్టెబిలిటీ కూడా చూస్తాం, ఓకే. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ క్రైటీరియల్ క్వాలిటీ అట్రిబ్యూట్స్ చూద్దాం. క్వాలిటీ అట్రిబ్యూట్స్ దీస్ ఐడెంటిఫై ద ప్రోడక్ట్ క్యారెక్టరిస్టిక్స్ని చూస్తాం అనమాట. హ్యావ్ అన్ ఎఫెక్ట్ ఆఫ్ ప్రోడక్ట్ క్వాలిటీ పైన ఈ క్వాలిటీ అట్రిబ్యూట్స్ పడతాయి అనమాట. సో దాట్ చేంజెస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ రిస్క్ అసెస్మెంట్ చూద్దాము. రిస్క్ అసెస్మెంట్ అంటే లైక్ ఇక్కడ ఐడెంటిఫికేషన్ పాసిబుల్ బై ద క్రిటికల్ మెథడ్ అట్రిబ్యూట్స్ లైక్ CMAS అనమాట. అండ్ దట్ క్రిటికల్ ప్రాసెస్ పారామీటర్స్ ఉంటాయి. నెక్స్ట్ డెవలప్మెంట్ అండ్ ఎక్స్పెరిమెంటల్ డిజైన్లో యూసేజ్ ఆఫ్ దాట్ డిజైన్ ఎక్స్పెరిమెంట్ లింక్స్ యూజ్ చేసి లైక్ ఇక్కడ లైక్ CMAS అండ్ ఫాలో ద CPS అండ్ CQAS మనం మాట్లాడుకున్నాం కదా. CPS అంటే లైక్ క్రిటికల్ ప్రాసెస్ పారామీటర్స్ని బట్టి టు గెట్ అన్ ఎనఫ్ ఇన్ఫర్మేషన్ హౌ దిస్ పారామీటర్స్ ఇంపాక్ట్ QTPP అంటే లైక్ ఇక్కడ మనం క్వాలిటీ, టార్గెట్, ప్రోడక్ట్ ప్రొఫైల్ యొక్క లైక్ పారామీటర్స్ ఇంపాక్ట్ ఎలా ఉంది, ఈ పారామీటర్స్ బట్టి ఈ ఇంపాక్ట్ దీని మీద ఎలా ఉందని చూస్తాము. లైక్ దెన్ ఆఫ్టర్ ఇన్ ప్రాసెస్ డిజైన్ స్పేస్ షుడ్ బి డిఫైన్డ్ లీడింగ్ టు ఎ టోన్ అండ్ ప్రోడక్ట్ విత్ డిసైడ్ దట్. క్వాలిటీ కంట్రోల్ స్ట్రాటజీ అంటే దీంట్లో మనము యూజింగ్ ఆఫ్ ఎన్హాన్స్డ్ ప్రోడక్ట్ ప్రాసెస్ ఎన్హాన్స్డ్గా చేసి దాన్ని అర్థం చేసుకుంటాం. ఎస్టాబ్లిష్ అప్రాప్రియేట్ క్వాలిటీ కంట్రోల్ స్ట్రాటజీ కంట్రోల్ సోర్సెస్ ఆఫ్ అ వేరియబుల్ ఫార్మ్ ఆఫ్ రా మెటీరియల్స్. ఇక్కడ రా మెటీరియల్స్ మనం వేరియబుల్గా ఫామ్గా తీసుకొని మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో లైక్ దాన్ని విజువల్గా దాన్ని చెప్పాలంటే ఎన్హాన్స్ చేస్తాం, ప్రాసెస్ని అర్థం చేసుకుంటాం. సో కంట్రోల్ స్ట్రాటజీలో విల్ అండర్స్టాండ్ ఎస్టాబ్లిష్ appropriate quality strategy. నెక్స్ట్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్. ఇన్ ద కంటిన్యూస్గా మానిటర్ చేస్తాం అనమాట. లైక్ ఇంప్రూవింగ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ని ఇంప్రూవ్ చేస్తాం. టు ఇంప్రూవ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ టు assure the consistent product quality throughout the product shelf like product life cycle మొత్తంలో కూడా ఈ కంటిన్యూస్గా ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా, లైక్ కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఉంటాం, ఇంప్రూవ్ చేస్తాం, కరెక్ట్గా లేకపోతే ఇంప్రూవ్ చేస్తాం మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో. ఎందుకు అంటే లైక్ షుడ్ బి కన్సిస్టెంట్ కదా, లైక్ క్వాలిటీ త్రూఅవుట్ ద ప్రోడక్ట్ లైఫ్ సైకిల్లో కన్సిస్టెంట్గా ఉండాలి. సో దట్ టెస్ట్ చేస్తాం క్వాలిటీ. నెక్స్ట్ దాంట్లో లైక్ టూల్స్ ఉన్నాయి మనకి, లైక్ క్వాలిటీ టార్గెట్ ప్రొఫైల్ QTPP. క్వాలిటీ టార్గెట్ ప్రొఫైల్ ఇట్ ఈస్ డిఫైన్ యాజ్ ప్రాస్పెక్టివ్ సమ్మరీ. ఇది ఒక ప్రాస్పెక్టివ్ సమ్మరీ ఆఫ్ a quality characteristics of a drug product. ఒక డ్రగ్ ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ క్యారెక్టరిస్టిక్స్ లైక్ ఐడియల్గా టు బి లైక్ అచీవ్ టు ఎన్ష్యూర్ దేనికోసం లైక్ డిజైన్ క్వాలిటీ డిజైన్ కోసం అండ్ టేకింగ్ ఇన్ టు అకౌంట్ లైక్ సేఫ్టీ ఎఫికసీ అండ్ డ్రగ్ ప్రోడక్ట్. నెక్స్ట్ ఇంటెండెడ్ ఫర్ ద క్లినికల్గా సెట్టింగ్ కోసం ఇది యూజ్ చేస్తారు అనమాట. QTPP లైక్ క్వాలిటీ టార్గెట్ ప్రోడక్ట్ ప్రొఫైల్. ఇక్కడ మనం సమ్మరీ చేస్తాం, క్వాలిటీ క్యారెక్టర్స్ చూస్తాం, డ్రగ్ ప్రోడక్ట్ యొక్క ఐడియల్గా ఉందా లేదా, అచీవ్ అవుతుందా లేదా, దాని డిజైన్ ఏంది, దాని క్వాలిటీ ఏంది, దాని అకౌంట్ ఏంది, దాని సేఫ్టీ ఏంది, ఎఫికసీ ఏంది, ఆ ప్రోడక్ట్ని చూస్తాం. లైక్ క్లినికల్ సెట్టింగ్లో ఇక్కడ యూజ్ చేస్తాం. రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఏంది, డోసేజ్ ఏంది, లైక్ డెలివరీ ఫామ్ ఏంటి అనేది చూస్తాం. నెక్స్ట్ తర్వాత డోసేజ్ స్ట్రెంత్ చూస్తాం. డోసేజ్ స్ట్రెంత్
కంటైనర్ క్లోజర్ సిస్టమ్. నెక్స్ట్ థెరప్యూటిక్ మొయిటీ రిలీజ్ అవుతుందా. నెక్స్ట్ డెలివరీ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఎఫెక్టింగ్ ద ఫార్మోకైనెటిక్ క్యారెక్టరిస్టిక్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి డిజల్యూషన్, ఏరోడైనమిక్ పర్ఫార్మెన్స్, అప్రోప్రియేట్ డ్రగ్ ప్రోడక్ట్ డోసేజ్ ఫామ్ బీన్ డెవలప్డ్. నెక్స్ట్ డ్రగ్ ప్రోడక్ట్ క్వాలిటీ క్రైటీరియా వచ్చేసరికి స్టెరిలిటీ, ప్యూరిటీ, స్టెబిలిటీ అండ్ డ్రగ్ రిలీజ్ అప్రోప్రియేట్ ఇంటెండెడ్ ఫర్ ద మార్కెట్ పర్పస్. లైక్ ప్రోడక్ట్ యొక్క మార్కెట్ ప్రోడక్ట్ స్టెరిలిటీ, ప్యూరిటీ, స్టెబిలిటీ అండ్ డ్రగ్ రిలీజ్ కరెక్ట్గా ఉందా లేదని మనం చెక్ చేస్తాం అన్నమాట ప్రోడక్ట్ యొక్కటి. నెక్స్ట్ క్రిటికల్ క్వాలిటీ అట్రిబ్యూట్లో లైక్ CQA అని అంటారు. దిస్ ఫిజికల్, కెమికల్, బయాలజికల్ ఆర్ మైక్రోబయాలజికల్ ప్రాపర్టీ క్యారెక్టరిస్టిక్స్ దట్ షుడ్ బి విత్ ఇన్ అప్రోప్రియేట్ లిమిట్. ఇవన్నీ కూడా అప్రోప్రియేట్ లిమిట్లో ఉండాలి, రేంజ్లో ఉండాలి. డిస్ట్రిబ్యూషన్ ఎన్ష్యూర్ ద డిజైర్డ్ ప్రోడక్ట్ క్వాలిటీ కోసం. నెక్స్ట్ CQAS అనేది జనరల్గా అసోసియేటెడ్ విత్ డ్రగ్, సబ్స్టాన్స్, ఎక్సిపియన్స్, ఇంటర్మీడియట్స్ అండ్ డ్రగ్ ప్రోడక్ట్స్. దీంట్లో లైక్ సాలిడ్ ఓరల్ డోసేజ్ ఫార్మ్స్ ఉంటాయి. టిపికల్లీ దోస్ ఆస్పెక్టింగ్ దాట్ ప్రోడక్ట్ ప్యూరిటీ, స్ట్రెంగ్త్, డ్రగ్ రిలీజ్ అండ్ స్టెబిలిటీ. రిస్క్స్ అసైన్మెంట్ టూల్స్ ఉంటాయి. లైక్ ప్రయారిటైజ్ ద పొటెన్షియల్ రిస్క్ అండ్ ఫోకస్ ఆన్ ద వాట్ మ్యాటర్స్. ద మోస్ట్ కామన్ టూల్స్ ఏముంటాయి? FMSAలో లైక్ చూస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఇలా ఫిష్ బోన్ ఇష్వాక డయాగ్రామ్ కూడా ఉంటుంది తెలిసి. నెక్స్ట్ ఫాల్ట్ ట్రీ అనాలిసిస్ FAT. సో ద రిస్క్ అసెస్మెంట్ టూల్స్ అనమాట. దట్ పొటెన్షియల్ రిస్క్స్ని ప్రయారిటైజ్ చేసి ఫోకస్ చేస్తుంది. ఏం టూల్స్ ఉన్నాయని మనం చూస్తాం, రిస్క్ అసెస్మెంట్ టూల్స్ ఇవి. ఓకే. నెక్స్ట్ డిజైన్ బై ద పారామీటర్స్. డిజైన్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్లో DOE అనొచ్చు. డిజైన్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ ఇది ఒక అసిమెట్రిక్ మెథడ్ ఫర్ ద డిటర్మైనింగ్ ద రిలేషన్షిప్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద ప్రాసెస్ అండ్ అవుట్పుట్ ఆఫ్ ప్రాసెస్. ఇక్కడ ఈ అసిమెట్రిక్ మెథడ్ యూజ్ చేసి మనం డిటర్మైన్ చేయొచ్చు రిలేషన్షిప్ని, దాని ఫ్యాక్టర్స్ని. ఏ ఫ్యాక్టర్స్ లైక్ ఎఫెక్ట్స్ ద ప్రాసెస్, అవుట్పుట్ ఆఫ్ ప్రాసెస్ చేస్తున్నాం సో దట్ అవుట్పుట్ ఏమైనా మారుతుందా అని చూడొచ్చు లైక్ ప్రాసెస్ ద్వారా. నెక్స్ట్ కంట్రోల్ స్ట్రాటజీ అంటే ఇట్స్ ప్లాన్ సెట్ ఆఫ్ కంట్రోల్స్ బేస్డ్ ఆన్ ద కరెంట్ ప్రోడక్ట్. ఇక్కడ ప్లాన్డ్ అనమాట, ఇది ప్లాన్డ్ సెట్ ఆఫ్ కంట్రోల్స్ ఉంటాయి ఇక్కడ. సో దట్ కరెంట్ ప్రోడక్ట్ అండ్ దట్ ప్రాసెస్ను త్రూఅవుట్ ద క్వాలిటీ మనం చూడొచ్చు. నెక్స్ట్ ప్రాసెస్ అనలిటికల్ టెక్నాలజీ. ఈ ప్రాసెస్ అనలిటికల్ టెక్నాలజీలో మనం ఏం చేస్తామంటే టూల్స్ దట్ మానిటర్. అంటే ఇక్కడ టూల్స్ ఏమేమి ఉంటాయి, దాని కంట్రోల్ ఏంటి, దాని ప్రాసెస్ ఏంటి, త్రూఅవుట్ ద రియల్ టైమ్ మెజర్మెంట్స్లో ఈ ప్రాసెస్ అనలిటికల్ టెక్నాలజీ యూజ్ చేస్తాము. నెక్స్ట్ డిజైన్ అండ్ స్పేస్ చూద్దాం. డిజైన్ అండ్ స్పేస్లో లైక్ మల్టీ డిసిప్లినరీ కాంబినేషన్ ఉంటుంది. సో దాట్ ఇన్పుట్ ద వేరియబుల్స్ని ఇన్పుట్ చేసుకుంటే సో దట్ ప్రాసెస్ పారామీటర్స్ దాట్ క్వాలిటీ అష్యూరెన్స్. అంటే అష్యూర్ ద క్వాలిటీ కరెక్ట్గా ఉందో లేదా ఈ డిజైన్ స్పేస్ని బట్టి మనం చెప్పొచ్చు అనమాట. లైక్ ఇట్స్ మల్టీ డైమెన్షనల్ అనమాట, కాంబినేషన్ ఉంటుంది ఇక్కడ వేరియబుల్స్ అండ్ పారామీటర్స్ ఆఫ్ అష్యూర్డ్ క్వాలిటీ. నెక్స్ట్ స్టాటిస్టికల్ టూల్స్. ఈ స్టాటిస్టికల్ టూల్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తారంటే ఫర్ అనలైజింగ్ ది డేటాని అనలైజ్ చేయడానికి, లేదంటే ఇంకా మానిటర్ ప్రాసెస్ కోసం, ఇంకా ఎన్ష్యూరింగ్ ద కన్సిస్టెంట్ క్వాలిటీ ఎన్ష్యూర్ చేస్తారు క్వాలిటీ కరెక్ట్గా ఉందో లేదా అని స్టాటిస్టికల్ టూల్స్ ద్వారా అనలైజ్ చేస్తాం, మానిటర్ చేస్తాం, లైక్ ఎన్ష్యూర్ కూడా చేస్తాం. నెక్స్ట్ అడ్వాంటేజ్ చూద్దాం. ఈ అడ్వాంటేజ్ వచ్చేసరికి బెటర్ ప్రోడక్ట్ క్వాలిటీ మంచిగా వస్తుందంట. నెక్స్ట్ రెడ్యూస్డ్ ద రిస్క్ ఆఫ్ ఫెయిల్యూర్ కాదు ఎక్కువ. లైక్ ఇంప్రూవ్ ద ప్రాసెస్ ఫర్ అండర్స్టాండింగ్ చేసుకోవడానికి ఇంప్రూవ్ చేయొచ్చు ఇంప్రూవ్ ద ప్రాసెస్ ఫర్ అండర్స్టాండింగ్. ప్రాసెస్ని మనం ఇంప్రూవ్ చేస్తున్నాం ఎందుకోసం అంటే అర్థం చేసుకోవడానికి. రెగ్యులేటరీ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటుంది. నెక్స్ట్ కాస్ట్ అండ్ టైం ఎఫిషియన్సీ. ఇక్కడ కాస్ట్ తక్కువ అవుతుంది, టైం ఎఫిషియన్సీ అవుతుంది, మినిమంలో అవుతుంది అంతా. నెక్స్ట్ ఎన్హాన్స్డ్ ఇన్నోవేషన్స్ని పెంచుతాం. నెక్స్ట్ బెటర్ కాంప్లియన్స్ని పెంచుతాం. ఫాస్టర్ అప్రూవల్స్, దీని ద్వారా ఫాస్టర్ అప్రూవల్స్ అవుతాయి. నెక్స్ట్ విల్ సీ ద ISO ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్. ISO అంటే లైక్ వరల్డ్స్ లార్జెస్ట్ డెవలపర్ పబ్లిషర్, లైక్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారంగా లైక్ ఇట్స్ ఫౌండ్ ఇన్ 1947. ఓకే, 1947లో జెనీవా అండ్ స్విట్జర్లాండ్లో స్థాపించారంట. సో దట్ ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఫర్ లైక్ 143 కంట్రీస్. 143 అంటే 143 కంట్రీస్కి మొత్తం నేషనల్ స్టాండర్డ్ అనమాట. 143 కంట్రీస్కి. ఓకే, ఇట్ ఈస్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఇది గవర్నమెంట్ ఏం కాదు. ISO అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఫర్ ఆర్గనైజేషన్, గవర్నమెంట్ ఏం కాదు. బట్ ఎందుకు యూజ్ చేస్తారంటే క్వాలిటీ అవేర్నెస్ కోసం. నెక్స్ట్ ఇట్స్ అ మెయిన్ ఆబ్జెక్టివ్ లైక్ ISO లైక్ ఇట్ హ్యావ్
హై క్వాలిటీ ఇంప్రూవ్మెంట్. దీంట్లో హై క్వాలిటీ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఉంది. లైక్ ISO 2 ఉన్నాయి మనకి, 9000, 14000. లైక్ 9000లో సెట్ ఆఫ్ స్టాండర్డ్స్ అడ్రస్సింగ్ ద క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ రిక్వైర్మెంట్స్, క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంటుంది. 14000లో ఎన్విరాన్మెంటల్ అరేంజ్మెంట్స్ ఉంటాయి. లైక్ సెట్ ఆఫ్ స్టాండర్డ్స్ అడ్రస్సింగ్ ద ఎన్విరాన్మెంటల్ సిస్టమ్ రిక్వైర్మెంట్స్. ఇక్కడ క్వాలిటీ మేనేజ్మెంట్, ఇక్కడ ఎన్విరాన్మెంటల్ అరేంజ్మెంట్. Okay, the two main functions of ISO is internal quality audit at a predetermined internals. Next, continuous monitoring of quality system. ISO 9000 is a family. It's a family standards for dealings with that quality management system, QMS, quality management system, including that quality management principles ఉంటాయి. ISO 9000లో లైక్ సబ్ టైప్స్ కూడా ఉన్నాయి. లైక్ 9001 నుంచి చాలా ఉంటాయి, ఒక 5 ఉంటాయి. దాట్ ఈజ్ 9001 ఇది ఒకటి సబ్సెట్ అనమాట. సో దాట్ ఫ్యామిలీ ఆఫ్ స్టాండర్డ్స్ విచ్ డీల్స్ విత్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ అవర్ ఆర్గనైజేషన్ మస్ట్ బి ఫుల్ఫిల్. ఓకే, గోల్స్ వచ్చేసరికి 9000కి చాలా గోల్స్ ఉన్నాయి. లైక్ ఇంప్లాంట్ ద QMS లైక్ క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ చేయాలి. ఇంక్రీజ్ ద ప్రొడక్టివిటీ పెంచాలి. రెడ్యూస్ ద కాస్ట్ని తగ్గించాలి. నెక్స్ట్ అండ్ ఎన్ష్యూరింగ్ ద క్వాలిటీ యొక్క అండ్ ప్రోడక్ట్ని క్వాలిటీ అండ్ ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ ఎన్ష్యూర్ చేయాలి. నెక్స్ట్ దాని తర్వాత క్వాలిటీ ప్రాసెస్ కూడా ఎన్ష్యూర్ చేయాలి. నెక్స్ట్ 9000 అనేది ఏ ఇయర్లో పబ్లిష్ చేశారు? ఫౌండ్ ఇన్ 1947 మనకు తెలిసే. బట్ ISO 1947లో ఫౌండ్. బట్ 9000 అనేది ఎప్పుడు లైక్ పబ్లిష్ చేశారంటే 1987లో ఇది 9000 అనేది పబ్లిష్ చేశారు. QMS ప్రిన్సిపల్స్ 7 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. కస్టమర్ ఫోకస్, లీడర్షిప్, ఎంగేజ్మెంట్ ఆఫ్ పీపుల్, ప్రాసెస్ అప్రోచ్, ఇంప్రూవ్మెంట్, ఎవిడెన్స్ బేస్డ్ డెసిషన్ మేకింగ్, రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఫస్ట్ లీడర్షిప్ ఉండాలి. ఓకే, ఎంగేజ్మెంట్ ఆఫ్ పీపుల్. సో లీడరు ఎంగేజ్ చేస్తున్నారు పీపుల్ని. సో దాట్ ప్రాసెస్ ఆఫ్ అప్రోచ్, ఇది ఒక టైప్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ అప్రోచ్ అనుకోవచ్చు. దాని తర్వాత అది ఆ అప్రోచ్ వల్ల ఇది ఒక టైప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ జరిగింది. ఓకే, ఇంప్రూవ్మెంట్ జరిగిన తర్వాత ఇట్స్ అన్ ఎవిడెన్స్ కాబట్టి సో దాట్ డెసిషన్ మేకింగ్ ఈజీ ఉంటుంది. సో దాట్ రిలేషన్షిప్ ఈజీగా జరుగుతుంది అనమాట. లైక్ ఒక స్టోరీలా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కస్టమర్ ఎలా ఫోకస్ చేస్తాడు, 7 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. కస్టమర్ ఏం ఆలోచిస్తాడు అంటే ఒక లీడర్ ఉండాలి. సో దాట్ లీడర్ ఎంగేజ్ చేస్తాడు, ఎంగేజ్మెంట్ ఆఫ్ పీపుల్, ఇద్దరు ఎంగేజ్మెంట్ చేస్తాడు అనుకోండి, లైక్ ఒక పీపుల్. సో దాట్ అది ఒక ప్రాసెస్ ఆఫ్ అప్రోచ్. సో దాట్ ఆ ప్రాసెస్లో ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. సో దాట్ ఇట్స్ అన్ ఎవిడెన్స్ అవుతుంది. సో దాట్ డెసిషన్ మేకింగ్ మంచి అవుతుంది. దేనికి డెసిషన్ అంటే లైక్ ఒక రిలేషన్షిప్ చేయడానికి, లైక్ ఇద్దరు లైక్ ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లి చూపులు చేయడానికి, లైక్ ఒక మంచి లైక్ ఇలా గుర్తుపెట్టుకోండి, ఒక స్టోరీలా అంతే. ఓకే, క్వాలిటీ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ వచ్చేసరికి ఇట్లా లైక్ ఫస్ట్ మనం ఒక్కొక్క డిస్కస్ చేద్దాం. కస్టమర్ ఫోకస్ దేని మీద ఉండాలి? లైక్ అన్ ఆర్గనైజేషన్ డిపెండ్స్ ఆన్ దేర్ కస్టమర్స్ షుడ్ బి అండర్స్టాండ్ కరెంట్ ఫ్యూచర్. ఇప్పుడు నుంచి ఇంకా ఫ్యూచర్ గురించి ఆలోచించి కస్టమర్ నీడ్స్ ఎలా ఉంటాయి. సో దట్ కంటిన్యూస్లో ట్రై టు మేడ్ దట్ ఎక్స్టెండెడ్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్ని దాటి చేయాలి వర్క్. నెక్స్ట్ లీడర్షిప్ చూద్దాం. లీడర్షిప్ అంటే టు క్రియేట్ అండ్ మెయింటైన్ ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ విచ్ పీపుల్ కెన్ బికమ్ ఫుల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ అచీవింగ్ ద ఆర్గనైజేషన్ ఆబ్జెక్టివ్స్. పీపుల్కి కూడా లైక్ మన ఆర్గనైజేషన్ ఆబ్జెక్టివ్స్ తెలిసిపోవాలన్నమాట. సో దాట్ ఒక మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ ఎంగేజ్మెంట్ ఆఫ్ పీపుల్ యొక్క ఎంగేజ్మెంట్ ఎలా ఉండాలి? లైక్ అంటే people at all levels are like essence for the organization, like fully involvement in the labels and abilities should be used for the organization benefits. ikkada manamu people ni like all levels lo kuda essence ni organization lo chuskoవాలి. like involved in the involvement of an abilities lo chustam, like organization benefits kosame ante mana kosame. like ఇప్పుడు మనం ఒక ఆర్గనైజేషన్ పెట్టామంటే మన కోసం మనమే చేస్తాం కదా, ప్రాఫిట్ అంత పైసా మీద ఉంటుంది. సో దాట్ ఆర్గనైజేషన్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ దాని బెనిఫిట్స్ అవి చూసుకుంటే పీపుల్ బెనిఫిట్స్ తక్కువ చూస్తాయి. సో దాట్ అలా ఉంటుంది ఎంగేజ్మెంట్ ఆఫ్ పీపుల్, అలా ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెస్ ఆఫ్ అప్రోచ్లో లైక్ డిజైర్డ్ రిజల్ట్ అచీవ్డ్ బై ద ఎఫిషియన్సీ లైక్ యాక్టివిటీస్ రిలేటింగ్ టు ద రీసోర్సెస్ మేనేజ్డ్ ఇన్ ద ప్రాసెస్. ఇక్కడ ప్రాసెస్ ఆఫ్ అప్రోచ్లో రిజల్ట్స్ ఉంటాయి కదా, సో దాట్ మోర్ ఎఫిషియెంట్లీ మంచిగా యాక్టివిటీ చేస్తే సో దాట్ రీసోర్సెస్ని మంచిగా వాడుకొని ఒక ప్రాసెస్లో యూజ్ చేయాలి. నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్ చూద్దాం. ఇంప్రూవ్మెంట్లో లైక్ ఆర్గనైజేషన్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ షుడ్ బి పర్మనెంట్ ఆబ్జెక్టివ్. ఇక్కడ మనం ఆర్గనైజేషన్లో లైక్ పర్మనెంట్ ఆబ్జెక్టివ్ ఉండాలంటే పర్ఫార్మెన్స్ మంచిగా ఉండాలి. సో దట్ ఆర్గనైజేషన్లో లైక్ ఇంప్రూవ్మెంట్ అనేది ఎసెన్షియల్ టు మెయింటెనెన్స్. సో దాట్ ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తూ ఉండాలి. సో దాట్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది, కరెంట్ లెవెల్లో పర్ఫార్మెన్స్ ఉండాలి. అండ్ క్రియేట్ న్యూ ఆపర్చునిటీస్, కొత్త ఆపర్చునిటీస్ కూడా తీసుకురావాలి. ఓకే, సో దాట్ రియాక్ట్ టు చేంజెస్ జరుగుతూ ఉంటాయి లైఫ్లో. సో దాట్ ఇంప్రూవ్ చేసుకుంటూ
ఉండాలి. సో నెక్స్ట్ ఎవిడెన్స్ బేస్డ్ డెసిషన్ మేకింగ్. ఎవిడెన్స్ బేస్డ్ డెసిషన్ మేకింగ్లో ఎఫెక్టివ్ డెసిషన్స్ తీసుకోవాలి దట్ బేస్డ్ ఆన్ అనాలిసిస్ మీద బేస్ చేసుకొని డేటా ఇన్ఫర్మేషన్ యూజ్ చేసి డెసిషన్ తీసుకోవాలి. డేటా ఏముంది, దాని ఇన్ఫర్మేషన్ ఏముంది, డేటా ఇన్ఫర్మేషన్ ఒకటే. సో దాట్ డెసిషన్ మేకింగ్ ఎవిడెన్స్ బేస్డ్గా తీసుకోవాలి. నెక్స్ట్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్లో లైక్ సక్సెస్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్, ఒక ఆర్గనైజేషన్ యొక్క సక్సెస్ ఎలా ఉంటుంది, ఎలా చూస్తాము, లైక్ మేనేజెస్ ద రిలేషన్షిప్ విత్ ద ఎక్స్టర్నల్ ప్రొవైడర్స్ లైక్ సప్లయర్స్, కాంట్రాక్టర్స్, ప్రొవైడర్స్ అండ్ సర్వీస్. ఈ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఉండాలి. లైక్ రిలేషన్ బిట్వీన్ దట్ సప్లయర్స్, కాంట్రాక్టర్స్, ప్రొవైడర్స్, సర్వీస్తో ఉండాలి. ఆర్గనైజేషన్కి అందరితో రిలేషన్షిప్ ఉండాలి. సో దాట్ ఈస్ అ సక్సెస్ కావాలంటే లైక్ అందరితో ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ బెనిఫిట్స్ ఆఫ్ ISO 9000కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనం ఒక 6 ఉన్నాయి, మనం చూసేద్దాం. బెనిఫిట్స్ లైక్ బై ఎవాల్యుయేటింగ్ కండిషన్స్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ కండిషన్స్ బట్టి దాని ఎఫెక్ట్ని బట్టి లైక్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లైక్ ఎనేబుల్స్ ద బిజినెస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అని మనం చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్గనైజేషన్ కెన్ ఐడెంటిఫై ద అడ్రస్. నెక్స్ట్ ఆర్గనైజేషన్ ఏంటి అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేసి దాన్ని అడ్రస్ చేయాలి. దాని రిస్క్స్ ఏమేమి ఉన్నాయి, దాని ఆర్గనైజేషన్కి అనే రిస్క్స్ ఉంటే దాన్ని చూసుకోవాలి. నెక్స్ట్ పుట్టింగ్ దట్ కస్టమర్స్ని లైక్ ఒక స్టాండర్డ్ ఆర్గనైజేషన్లో పెట్టి లైక్ మీట్ ద కస్టమర్ నీడ్స్ కస్టమర్కి ఏమేమి కావాలో అన్ని చేసేయాలి. లైక్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయిపోవాలి. దిస్ లీడ్స్ టు ద రిపీటెడ్ కస్టమర్స్ న్యూ లైన్స్. ఇప్పుడు కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యిందనుకో నెక్స్ట్ ఇంకో కస్టమర్ బట్టే ఒక ఛాన్స్ ఉంటుంది. సో దాట్ న్యూ లైన్స్ ఉంటుంది. సో ఇంక్రీజ్ ద బిజినెస్ ఫర్ ద ఆర్గనైజేషన్. నెక్స్ట్ యాజ్ అ ప్రాసెస్ ప్రకారంగా టైం ప్రకారంగా పోతే లైక్ మనం అర్థం చేసుకోవచ్చు. ఒక ఎవ్రీ వన్ ఆర్గనైజేషన్ ఇక్కడ మనకి ఇంకో పాయింట్లో మనకి ఇక్కడ బట్ మోర్ ఎఫిషియెంట్. సో దాట్ ఇక్కడ ఆర్గనైజేషన్లో మంచిగా అర్థం చేసుకొని మాట్లాడుకోవాలి. ఏంటంటే బట్ ఇక్కడ మనం ఎఫిషియెంట్లీ పెంచాలి. ఎఫిషియన్సీ అండ్ ప్రొడక్టివిటీ పెంచితే లైక్ ఆటోమేటిక్గా సేఫ్టీ అండ్ ప్రొడక్షన్ పెరుగుతుంది. సో దాట్ ఎఫిషియన్సీ పెంచాలి, లైక్ మంచిగా చేయాలి ప్రొడక్టివిటీ. సో దాట్ బ్రింగ్స్ ఇంటర్నల్ కాస్ట్ డౌన్. ప్రొడక్టివిటీ నువ్వు మంచిగా చేసిన తర్వాత కాస్ట్ తగ్గుతుంది. లైక్ నువ్వు రీసెర్చ్ చేసి మంచిగా చేయాలి. సో నెక్స్ట్ ఆర్గనైజేషన్ నెసెసరీ ఫర్ ద రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్. ఆర్గనైజేషన్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ చేసుకోవాలి. సో దాట్ నెసెసరీ చేంజెస్ చేసుకుంటే మంచిగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. నెక్స్ట్ ఆర్గనైజేషన్ కెన్ బి ఎక్స్పాండ్ టు ద న్యూ మార్కెట్ యాజ్ సమ్ సెక్టర్స్. ఆర్గనైజేషన్ అనేది ఎక్స్పాండ్ చేయాలి. లైక్ చిన్నగా ఉంటే చిన్నగానే ఉంచొద్దు, దాన్ని ఎక్స్పాండ్ చేసి న్యూ మార్కెట్ ఇప్పుడు ఒక ఏరియా ప్లేస్లో ఇస్తున్నామంటే లేదు ఇంకో ప్లేస్లో కూడా ఇవ్వాలి. దాన్ని చుట్టుపక్కల 5 to 6 ప్లేసెస్ మళ్ళీ న్యూగా మనం యాడ్ చేసుకొని సమ్ సెక్టార్స్ లైక్ అది ఒక్కటే కాదు ఇంకా చాలా సెక్టార్స్లో వెళ్ళి మనం 180 లైక్ claim the required 180 before the doing the business. లైక్ మనం చాలా బిజినెసెస్ పెట్టాలన్నమాట. లైక్ ఆర్గనైజేషన్స్లో ఒక్కటే ఆర్గనైజేషన్ మీద ఉంటే కాదు, సమ్ సెక్టార్స్ లైక్ మార్కెట్లో సెక్టార్స్ ఉంటాయి. సో సమ్ సెక్టార్స్ని ఎక్స్పాండ్ చేయాలి. నెక్స్ట్ ISO లైక్ 9000 సిరీస్ స్టాండర్డ్స్లో ఏమేమి ఉన్నాయంటే మనకి 1 ఉంది. 1 యాజ్ పర్ 2015 ప్రకారంగా 1 QMS రిక్వైర్మెంట్స్లో ఉంటుంది. నెక్స్ట్ 9000 2015 ప్రకారంగా 1 అయినా 9000 అయినా దాని ప్రకారంగానే QMS ఫండమెంటల్స్ వొకాబులరీ డెఫినేషన్స్. 9000లో లైక్ 2015 ప్రకారంగా ఏమున్నాయంటే ఫండమెంటల్స్ అండ్ వొకాబులరీ ఉన్నాయి. 1లో రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. QMS క్వాలిటీ స్టాండర్డ్ మేనేజ్మెంట్ రిక్వైర్మెంట్స్ 1లో ఉన్నాయి. 9000లో ఫండమెంటల్స్ అండ్ వొకాబులరీ డెఫినేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ 9004 ISO 9004లో లైక్ 2018 ప్రకారం QMS గురించి బట్ క్వాలిటీ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ గురించి క్వాలిటీ ఉండాలి. గైడింగ్ టు ద సక్సెస్ కోసం గైడ్ చేస్తారు. నెక్స్ట్ 9014లో లైక్ గైడ్ లైన్స్ ఫర్ ద ఆడిటింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి ఉంటుంది అనమాట. ఇది 5. ఓకే, 5లో ఆడిటింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి ఉంటుంది. ఇక నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ISO రిజిస్ట్రేషన్కి ఇద్దాం. లైక్ ఇట్స్ అన్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ 5 మార్క్స్. మనకి ఇంపార్టెంట్ మనం చూద్దాం. ఓకే, కొత్త స్టాండర్డ్స్ ఉంటాయి. లైక్ ప్రపోజ్డ్ టు ద రిలవెంట్ టెక్నిక్ కమిటీ. న్యూ స్టాండర్డ్స్ కొత్త స్టాండర్డ్స్ ప్రపోజ్ చేస్తారు కొత్త స్టాండర్డ్స్ని. సో దాట్ రిలవెంట్ టెక్నికల్ కమిటీకి ప్రపోజ్ చేస్తారు. సో దాట్ కమిటీకి ఈ న్యూ స్టాండర్డ్స్ ప్రపోజ్ చేసినాక అవి పోయిన తర్వాత స్టెప్ 2లో ఏమవుతుందంటే ప్రపోజల్ యాక్సెప్టెడ్. ఫస్ట్ మనం ఒక న్యూ స్టాండర్డ్ ప్రకారం న్యూ స్టాండర్డ్ ఇస్ ప్రపోజ్డ్ టు ద రిలవెంట్ టెక్నికల్ కమిటీ. ఒక స్టాండర్డ్ని ప్రపోజ్ చేసినాము. సో దాట్ టెక్నికల్ కమిటీ యాక్సెప్ట్ చేసింది. దాని తర్వాత సెకండ్ థింగ్ ఏమవుతుందంటే వర్కింగ్ గ్రూప్ ఎక్స్పర్ట్స్ వచ్చి చెక్ చేస్తారు. ఎక్స్పర్ట్స్ స్టార్ట్ డిస్కషన్ చేసి లైక్ టు ప్రిపేర్ మేకింగ్ ఒక డ్రాఫ్ట్ తయారు చేస్తారు. ఫస్ట్ టెక్నికల్ కమిటీకి ఇచ్చాము, యాక్సెప్ట్ చేసి డ్రాఫ్ట్ తయారు చేశారు. లైక్ ఎక్స్పర్ట్స్
స్టెప్ 3లో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ డ్రాఫ్ట్ ఈజ్ షేర్ టు ద టెక్నికల్ కమిటీ. డ్రాఫ్ట్ ఈ ఎక్స్పెక్ట్ చేసిన డ్రాఫ్ట్ టెక్నికల్ కమిటీకి పంపుతారు. టెక్నికల్ కమిటీ అండ్ ఇంకా ఐఎస్ఓ సెక్రటరీకి పంపిన తర్వాత ఇఫ్ కాన్షియస్నెస్ రీచ్ లైక్ వాళ్ళకి స్టాండర్డ్స్ నచ్చి అవన్నీ నచ్చితే లైక్ విత్ దాట్ టెక్నికల్ కమిటీ లైక్ 2 కమిటీస్ అప్రూవ్ చేసిన తర్వాత డ్రాఫ్ట్ షేర్ విత్ ఆల్ నేషనల్ మెంబర్స్ లైక్ 180 నేషనల్ మెంబర్స్ అందరికీ పంపి హూ ఆస్క్ టు కమిట్ లైక్ కమెంట్ చేయమని చెప్తారనమాట. సో దట్ కమెంట్స్ కూడా రీచ్ అయింది, కాన్సిక్వెన్స్ రీచ్ అయినాయి. సో దట్ ఫైనలీ డ్రాఫ్ట్ సెండ్ టు ఆల్ ఐఎస్ఓ మెంబర్స్. అందరు ఐఎస్ఓ మెంబర్స్ పంపిన తర్వాత స్టాండర్డ్స్ అప్రూవ్డ్ బై ద మెంబర్ ఆఫ్ ఓట్. కమెంట్ చేసిన తర్వాత మళ్ళీ అవి రీచ్ అయిన తర్వాత మళ్ళీ ఐఎస్ఓ పంపించిన తర్వాత ఇవి అప్రూవ్ అయింది. లైక్ ఓట్ ఆఫ్ మెంబర్స్కి అప్రూవ్ చేయాలి. లైక్ ఓటింగ్ చేసిన తర్వాత దాంట్లో కూడా అప్రూవ్ అయితే సో దట్ అప్రూవ్ అయినట్టు స్టాండర్డ్స్ విల్ బి అప్రూవ్డ్. సో ది ప్రాసెస్ ఆఫ్ ఐఎస్ఓ రిజిస్ట్రేషన్లో అయిపోయింది కొంచెం. నెక్స్ట్ ఐఎస్ఓ రిజిస్ట్రేషన్ ఫర్ ద ఆర్గనైజేషన్కి అయితే ఆర్గనైజేషన్లో అయితే లైక్ చూస్ ద ఐఎస్ఓ స్టాండర్డ్స్ని ఫస్ట్ చూస్ చేసుకోవాలి మనం. లైక్ నాకు 9,000 కావాలా 14,000 కావాలా చూస్ చేసుకోవాలి. చూసుకున్న తర్వాత బిజినెస్ నీడ్ ప్రకారంగా ఎలా ఉంటే అలా చేసుకున్న తర్వాత ప్రిపేర్ ద పర్టికులర్ ఫర్ ఐఎస్ఓ స్టాండర్డ్స్ ప్రకారంగా నువ్వు ప్రిపేర్ చేసుకోవాలి. పర్టికులర్ చేసిన తర్వాత సెలెక్ట్ ద స్పెసిఫిక్ ఐఎస్ఓ సర్టిఫైడ్ బాడీ తీసుకున్న తర్వాత ఫైల్ అండ్ అప్లికేషన్ సర్టిఫికేషన్ బాడీ ఇక్కడ ఫైల్ అండ్ అప్లికేషన్ చేసిన తర్వాత లైక్ సెక్యూరిటీ ఆఫ్ డాక్యుమెంట్ ఒక సెక్యూరిటీ చేయాలి డాక్యుమెంట్కి ఐఎస్ఓ ఆడిటర్కి. సో దట్ ఐఎస్ఓ ఆడిటర్కి చేసిన తర్వాత మేజర్ క్వాలిటీ మెషిన్ అబ్జర్వ్డ్ బై ద రిజిస్టర్. సో దట్ క్వాలిటీ చెక్ చేస్తారు రిజిస్టర్. తర్వాత ఫిజికల్ ఇన్స్పెక్షన్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ తర్వాత వచ్చి ఫిజికల్గా ఇన్స్పెక్షన్ చేస్తారు. తర్వాత ఇష్యూయింగ్ ఆర్ గ్రాంటింగ్ ఐఎస్ఓ సర్టిఫికేషన్ గ్రాంట్ చేస్తారు అనమాట, ఇష్యూ చేస్తారు. ఓకే. ఎన్ఏబిఎల్ అంటే నేషనల్ అక్రిడేషన్ ఆఫ్ బోర్డ్ అండ్ దాట్ ఫర్ క్లినికల్ అండ్ సంథింగ్ ఉంటుంది లైక్ ల్యాబొరేటరీ. నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ అండ్ దాని తర్వాత ఉంటుంది గుర్తుకులేదు, ల్యాబొరేటరీ ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి ఎన్ఏబిఎల్ని. తర్వాత ప్రొవైడ్స్ అన్ అక్రిడేషన్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇందుకు స్కోప్ ఏంటి అంటే లైక్ ప్రొవైడ్స్ అక్రిడేషన్ ఇన్ ఆల్ మేజర్ ఫీల్డ్స్లో లైక్ ప్రొవైడ్ చేస్తుంది. మన లైక్ ఇది యొక్క ఫుల్ ఫామ్ని ఇంపార్టెంట్ ఒక్కసారి చెక్ చేసుకోండి ఎన్ఏబిఎల్.